హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎంతో ఈజీగా మంచి డిజైనర్ నల్ల పూసల దండని తయారు చేసుకోండి. అందుకు కావాల్సినవి ముందుగా బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ 3 mm సైజు, గ్రీన్ క్రిస్టల్ బీడ్స్ 3 mm సైజు, గోల్డెన్ బీడ్స్ 3 mm సైజు నైలాన్ థ్రెడ్కి ముందుగా 4 గ్రీన్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దారానికి 2-3 ముళ్ళు వేసుకోవాలి. అలా ముడి వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి. దారానికి 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. దాని పక్కకే ఉన్న గ్రీన్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ దారానికి 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. దాని పక్కకే ఉన్న గ్రీన్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ ఒక గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. దాని పక్కకే ఉన్న గ్రీన్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. దాని పక్కకే ఉన్న గ్రీన్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దాని పక్కకే ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దారానికి 1 గ్రీన్ క్రిస్టల్ బీడు, 1 గోల్డెన్ బీడు, 1 గ్రీన్ క్రిస్టల్ బీడు తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దాని పైనే చూపిస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ దారానికి 1 గ్రీన్ క్రిస్టల్ బీడు, 1 గోల్డెన్ బీడు, 1 గ్రీన్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి. దానిపైనే ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ ఇంతకుముందు మాదిరిగానే 1 గ్రీన్ క్రిస్టల్ బీడు, 1 గోల్డెన్ బీడు, 1 గ్రీన్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి. దానిపైనే ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. లాస్ట్ చివరిలో కూడా అదే మాదిరిగా తీసుకోవాలి. అలా 4 సైడ్స్ తీసుకున్న తర్వాత పక్కకే ఉన్న గ్రీన్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దాని పక్కకే ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దారానికి 1 గ్రీన్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి. ఆ వరుసలో పైన చూపిస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ దారానికి 1 గ్రీన్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి. ఆ వరుసలో చూపిస్తున్న పైన ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. సేమ్ ఇంతకుముందు మాదిరిగానే 1 గ్రీన్ క్రిస్టల్ బీడ్ తీసుకొని ఆ వరుసలో కనిపిస్తున్న 1 గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. అదే మాదిరిగా చివరి వరుసలో కూడా అదే మాదిరిగా గ్రీన్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దారాన్ని గట్టిగా గుంజాలి. అంటే బీడ్స్తో బీడెడ్ షేప్ లాగా వస్తుంది అలా దారాన్ని గుంజితే. పక్కకే చూస్తున్న గ్రీన్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ దాని పక్కకే గోల్డెన్ బీడ్ని వదిలి గ్రీన్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దాని పక్కకే గోల్డెన్ బీడ్ని వదిలి గ్రీన్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. అంటే పక్కకున్న గోల్డెన్ బీడ్స్ని వదిలి గ్రీన్ క్రిస్టల్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. అంటే ఇటు సైడ్ కూడా చివర్లో 4 గ్రీన్ క్రిస్టల్ బీడ్స్ వస్తాయి. అంటే మనం ఫస్ట్ 4 గ్రీన్ క్రిస్టల్ బీడ్స్ తీసుకున్నాం కదా, ఇక చివర్లో కూడా 4 గ్రీన్ క్రిస్టల్ బీడ్స్ వస్తాయి. అలా తీసుకున్న తర్వాత గ్రీన్ క్రిస్టల్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకున్న తర్వాత అక్కడే దారానికి 2-3 ముళ్ళు వేసుకోవాలి.
పక్కకి ఉన్న గ్రీన్ క్రిస్టల్ బీడ్ల నుంచి దారాన్ని తీసుకోవాలి. దారాన్ని కట్ చేసుకోవాలి. మంచి గ్రీన్ క్రిస్టల్ బీడ్స్తో బీడెడ్ బాల్ రెడీ అయిందండి. సేమ్ ఇదే మాదిరిగా బ్లాక్ క్రిస్టల్ బీడ్స్తో కూడా బీడెడ్ బాల్ని రెడీ చేసి పెట్టుకోవాలి. గ్రీన్ క్రిస్టల్ బీడెడ్ బాల్ని 2 చేసుకున్నాను. బ్లాక్ క్రిస్టల్ బీడ్తో ఒక బీడెడ్ బాల్ని చేసుకున్నాను. నేను ఇక్కడ వైర్ని తీసుకున్నానండి. మీ దగ్గర వైర్ లేకపోతే నల్లపూసల దండకి మధ్యలో ఈ బీడెడ్ బాల్స్ని కుచ్చుకోవచ్చు. ఈ 3 బీడెడ్ బాల్స్ని ఇక్కడ వైర్కి 3 బీడెడ్ బాల్స్ని తీసుకుంటున్నాను. ఫస్ట్ గ్రీన్ క్రిస్టల్ బీడెడ్ బాల్, తర్వాత బ్లాక్ క్రిస్టల్ బీడెడ్ బాల్, తర్వాత గ్రీన్ క్రిస్టల్ బీడెడ్ బాల్ని తీసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మీరు ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుంది. మంచి డిజైనర్ పెండెంట్ రెడీ అయిందండి. ఎంతో ఈజీగా తొందరగా రెడీ చేసుకోవచ్చు. నల్ల పూసల దండ ఇలా ఉంటే మనం ఎన్నో రకాల పెండెంట్స్ని మార్చి వేసుకోవచ్చు. ఈ నల్ల పూసల దండ శారీస్ పైకైనా డ్రెస్సెస్ పైకైనా వేసుకుంటే ఎంతో బాగుందండి. పక్కకు పిక్స్ యాడ్ చేశాను, చూడండి. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి. ఎంతో ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. నా దగ్గర లాంగ్ నల్ల పూసల దండ కూడా ఉందండి. దానికి కూడా వేసి చూసాను. ఈ పెండెంట్ని ఎంతో బాగుంది. శారీస్ పైకి వేసుకుంటే ఎంతో బాగుందండి. ఈ నల్ల పూసల దండ సింపుల్గా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.